హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పరిణయం స్టోరీలోని 31వ భాగం. అంతే రోహన్ సంతోషంగా, నాకు తెలుసు వరుదిని, నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావని. థ్యాంక్ యూ సో మచ్ అని పైకి లేచి వరుదినిని హత్తుకునేలోపు, ఆగండి అంటూ వరుదిని చేయి ముందుకు పెట్టి, నేను ఇంకా మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు సార్, పూర్తిగా నేను చెప్పేది వినండి అంటూ రోహన్కి 2 అడుగుల దూరం జరిగి తన మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి తీసి, నా మెడలో ఇది కట్టిన వ్యక్తితో సేమ్ ప్రపోజల్ పెట్టండి. నన్ను ప్రేమిస్తున్నానని నా భర్తని అడగండి. అతను ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనగానే రోహన్ మొహంలో రంగులు మారిపోయాయి. ఇదంతా చూస్తున్న ఆదిత్య మొహంలో చిరునవ్వు వస్తే పార్థు మొహంలో ఎర్రని రంగు వచ్చేసి మనసులో, ఇది నేను చెప్పిన బెట్ ఓడిపోబోతుంది అన్నట్టు పైకి లేచి తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడే వరుదిని మాట్లాడటం మొదలుపెట్టి, నాకు తెలుసు రోహన్ గారు, మీరు ఈ విషయం తెలిసాక చాలా బాధపడతారని. కానీ సారీ, నిజం చెప్పకుండా మీలో ఆశలు రేపించటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అంది. రోహన్ మనసు ముక్కలైపోయి బాధగా వరుదిని వైపు చూస్తూ, మీ హస్బెండ్ ఏం చేస్తారు అని మాటలు కూడా బలుక్కొని అడిగాడు. వరుదిని ఓరగా పార్థు వైపు చూస్తే పార్థు కొట్టేసేలా వరుదిని వైపు చూస్తూ ఉన్నాడు. ఇక ఆదిత్య మనసులో, చెప్పే వదిన, వీడి పీడ నీకు వదిలిపోతుంది అని అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. నా భర్త ఒక మెంటల్ కేస్, కొంచెం కూడా మనసు లేని బండరాయి, చిన్న ఫీలింగ్ కూడా లేదు అతనిలో. నేను ఎంత ప్రేమ చూపించినా ఏమాత్రం రెస్పాండ్ కాడు. కానీ నేనంటే చాలా ఇష్టం, బయటికి చూపించలేడు. కానీ నన్ను చూడకుండా ఉండలేరు, నేను వండి పెట్టకుండా తినలేరు, ఆఖరికి ఆయన చేతికి టవల్ ఇవ్వకుండా స్నానం కూడా చేయలేరు. అంతగా నా మీద డిపెండ్ అయిపోయారు అని మురిపెంగా అంటూ మరోసారి పార్థు వైపు చూసి చెప్పటం మొదలుపెట్టింది. అప్పటికే వరుదిని మెంటల్ కేస్ అన్నప్పుడే రోహన్ హుషారుగా మనసులో, అయితే వరుదినికి అతనంటే ఇష్టం కానీ అతనికి వరుదిని అంటే ఇష్టం లేదనుకుంటా, అయితే నాకు ఛాన్స్ ఉంది అనుకుంటూ తను చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నాడు. నా భర్త చాలా మంచివాడు, నలుగురికి హెల్ప్ చేస్తాడు, కానీ నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అందుకే నేనంటే కొంచెం ఇష్టం తక్కువ. కానీ నేను పట్టు వదలని విక్రమార్కుడి కజిన్ సిస్టర్ని కదా. సో ఇప్పుడిప్పుడే నా భర్తని దారిలో పెట్టుకుంటున్నాను. నా భర్త కొంచెం క్రాక్ ఉంది, కానీ నన్ను కొట్టడు, మాటలతోనే టార్చర్ చేస్తాడు, చూపులతోనే చంపేస్తాడు. బట్ నాకేదైనా అయితే నాకంటే ఎక్కువగా ఆయనే బాధపడతాడు. హీ సో స్వీట్ అండ్ కైండ్ హార్ట్. నా హస్బెండ్ని చూస్తే మీరు కూడా తెగ నచ్చేస్తాడు తెలుసా, మీకు కూడా తెగ నచ్చేస్తాడు తెలుసా అని పార్థు గురించి ఊహించుకుంటూ చెప్పి, ఫైనల్లీ ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన స్థానంలో మరొకరిని తీసుకువచ్చే ఆలోచన కానీ ప్రేమించే యోచన కానీ ఏమీ లేవు. కాబట్టి మీరు కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకోండి సార్ అని సాగదీస్తూ పార్థు వైపే చూస్తూ అంది. కానీ వరుదిని, అతనంటే నీకు ఇష్టం కానీ అతనికి నువ్వు ఇష్టం లేవని చెప్తున్నావు కదా, మరి ఇష్టం లేని రిలేషన్షిప్లో ఎందుకు ఉండటం చెప్పు. విడాకులు తీసుకో, మనిద్దరం పెళ్లి చేసుకుందాము. ప్రామిస్ చేస్తున్నాను, నీ భర్త కంటే నిన్ను చాలా బాగా చూసుకుంటాను. నీ కళ్ళల్లో కన్నీరు రానివ్వను. ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకో అని అడిగాడు. అప్పటికే వరుదిని చెప్పిన మాటలకి పార్థు ఫేస్ ఎర్రబడి కోపంగా వరుదిని వైపు చూస్తూ ఉంటే ఆదిత్య మాత్రం రోహన్ మాటలకి కోపంగా, ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ రోహన్, ఇదేమైనా ఆటలు అనుకుంటున్నారా? పెళ్లి బంధం ఇది, ఒక్కసారి ముడిపడ్డాక విడిపోవటానికి లేదు. పైగా ఇప్పుడు మిసెస్ వరుదిని మనసు కూడా తన భర్తతో ముడిపడిపోయింది. కాబట్టి మీరు బ్యాక్ స్టెప్ తీసుకోవటం మంచిది. కాదని తనని ఇబ్బంది పెడితే మర్యాదగా ఉండదు. మర్చిపోకండి, తను మా రిలేటివ్ అని సీరియస్గా అన్నాడు. వరుదిని ఆదిత్య వైపు చూస్తూ, నువ్వాగు ఆదిత్య అంటూ పార్థు వైపు చూస్తూనే, అయితే మీకు నేను కావాలంటారు అని అడిగింది.
వరూధినికి కూడా తన మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుని అవును అని తల నిలువుగా ఊపుతుంటే, అయితే ఒక కండిషన్, నా భర్తతో నన్ను ఒకే ఒక్కసారి తన భార్యగా చెప్పించి నన్ను మీతో తీసుకువెళ్ళిపోమని చెప్పండి. ఆ! తను నన్ను భార్యగా చేసేటప్పుడు, నన్ను తన భార్యగా చెప్పేటప్పుడు ఆ మాట ఆయన మనసు లోతుల్లో నుంచి రావాలి. ఎంతో ప్రేమగా ఆయన నోటి నుంచి నా పేరు పలకాలి. అప్పుడు నేను మీతో ప్రేమకి ఒప్పుకుంటాను అని అంది. వరూధిని మెలికకి రోహన్ కళ్ళు తేలేస్తే ఆదిత్య మనసులోనే నవ్వుకుంటే పార్థు పళ్ళు నూరుకుంటూ ఇది కావాలని ఇదంతా చేస్తుంది. చెప్తాను దీని పని అని ముందుకు వేసేలోపు రోహన్ గుండె ధైర్యం చేసుకుని అయితే మీ హస్బెండ్ పేరు చెప్పండి. నేను మాట్లాడి మీరు కోరినట్టే చేస్తాను అని అనగానే అని అడిగాడు. అయ్యో సారీ రోహన్ గారు. రోహన్ సార్, నా భర్త ఒక ఛాలెంజ్ ఇచ్చాడు నాకు. ఆయన మనసు గెలుచుకునే వరకు ఆయనని నా భర్తగా బయట ఎక్కడా చెప్పుకోకూడదని. సో ఇప్పుడు నేను నా భర్త పేరు చెప్పుకునే పొజిషన్లో లేను అని డల్గా చెప్పి, అందుకే మీరు నా భర్త ఎవరో కనుక్కొని ఆయనని అడగండి. ఆయన నేను చెప్పినట్టు చేస్తే తర్వాత ఏం చేయాలో చూద్దాం అని అంది. ఇదేంటిది? మీరు మీ భర్త గురించి చెప్పకుండా, మీ డీటెయిల్స్ ఏమీ తెలియకుండా నేనెలా మీ భర్త గురించి తెలుసుకోగలను చెప్పండి? నాకేమైనా డిటెక్టివ్ ఏజెన్సీ ఉందనుకున్నారా? మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే తెలుసుకొని మరీ చెప్పించటానికి. ప్లీజ్ కొంచెం హింట్ అయినా ఇవ్వండి. మీ భర్త గురించి నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీ భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, కనీసం పేరు కూడా తెలియదు. ఎలా ఎలా మీరు చెప్పినట్టు చేయమంటారు అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగాడు. అతని మొహం చూస్తూ ఉంటే వరూధినికి నవ్వొస్తున్నా తప్పక ఆపుకుంటూ పార్థుని ఇరికించాలని గట్టిగా ఫిక్స్ అయ్యి, చూడండి రోహన్ సార్, నాకు మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. చక్కగా మీరిప్పుడే డ్రాప్ అయితే మీకే మంచిది. అది మీకోసమే చెప్తున్నాను. అసలే నా భర్తకి చాలా కోపం. చిన్న చిన్న విషయాలకి కరిచినట్టు మాట్లాడుతారు. అటువంటిది ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఒప్పుకుంటారు అనుకుంటున్నారా? ఎంత నేనంటే ఇష్టం లేకపోతే మాత్రం నీ భర్త భార్యని పరాయి మగాడికి ఏ భర్త భార్యని పరాయి మగాడికి ఇచ్చేయడు. కాదు, నేను కావాలి అంటే మాత్రం మీరే నా గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి. నేనెందుకు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ వర్క్ చేస్తున్నాను, ముఖ్యంగా పార్థు గారి పిఏగా ఎందుకు చేస్తున్నాను అని తెలుసుకోండి. మిగిలింది మీకే అర్థమవుతుంది అని చెప్పి పార్థు వైపు చూసి ఎవరు కనిపెట్టకుండా పార్థుకి చిన్నగా కన్ను కొట్టి పార్థుకి హార్ట్అటాక్ తీసుకువచ్చి మరి రోహన్తో, అండ్ వన్ మోర్ థింగ్ రోహన్ గారు, నా గురించి మీరు ఎవరిని డీటెయిల్స్ అడగకూడదు. మీ అంతటి మీరే తెలుసుకోవాలి. ఎవరినైనా అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా నా భర్త చెప్పినా సరే మీ ప్రేమని నేను ఒప్పుకోను అని చెప్పి తిప్పుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. వరూధిని వెళ్ళిపోయాక రోహన్కి ఏం చెయ్యాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉండగా వరూధిని చేతిలో పువ్వు కింద పడినట్టు కనిపించి ఆ పువ్వుని చేతిలోకి తీసుకొని మనసులో, అసలు ఊహించలేదు వరూధిని, నీకు ఆల్రెడీ పెళ్ళయి ఉంటుందని. కానీ ఇంత పెద్ద హార్ట్అటాక్ తెప్పించి మరీ వెళ్ళిపోతావు అని. నువ్వు చెప్పినట్టే నీ భర్త ఎవరో కనుక్కుంటాను. నాకు నచ్చిన వస్తువునే అంత ఈజీగా వదిలేసుకొని నేను నీతో లైఫ్ ఊహించుకున్నాక నిన్ను ఎలా వదులుకుంటాను? పైగా నీ భర్తకి నువ్వంటే ఎలానే ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని అనుకొని పార్థు ఆదిత్యతో, సారీ మీ ఆఫీసులో ఇదంతా పెట్టుకున్నందుకు, అండ్ థ్యాంక్ యూ వరూధిని మనసులో ఉన్న మాట తెలుసుకునేందుకు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు, బాయ్. అండ్ పార్థు గారు, నేను మీతో పర్సనల్గా ఒక్కసారి మాట్లాడాలి. కుదిరినప్పుడు నాకు ఫోన్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోహన్ వెళ్ళిపోయాక పార్థు ఆదిత్య వైపు చూస్తూ, చూసావా నీ వదిన కాని వదిన ఎన్ని ట్రిక్స్ ప్లే చేసిందో? దానిని నేను నా వైఫ్గా ఒప్పుకోవాలంట. అది జన్మలో జరగదు. దానితోనే తేల్చుకుంటాను అని ఆవేశంగా పార్థు వరూధిని క్యాబిన్కి వెళ్తే ఆదిత్య మాత్రం సంతోషంగా ఒక విజిల్ వేసుకుంటూ, ఒక స్టెప్ ముందుకు వేశావు వదిన. దెబ్బకి ఇటువైపు రోహన్, అటువైపు అన్నయ్య ఇద్దరూ లాక్ అయిపోయారు అని సంతోషంగా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు.
వరోధిని తన క్యాబిన్లోకి వెళ్ళి, ఇప్పుడు పార్దు గారు వచ్చి ఎంత గోల చేస్తారో ఏమో, ఎంత గోల చేసినా సరే వరోధిని నువ్వు మాత్రం తగ్గద్దు, ఛాన్స్ దొరికింది కదా, పార్దు గారిని పిచ్చి పిచ్చిగా ఆడేసుకో అని మనసుని గట్టిగా చేసుకుంటూ ఉండగానే పార్దు ఆవేశంగా లోపలికి అడుగుపెట్టి వరోధిని అని అరిచాడు. వరోధిని మనసులో వచ్చేశారు అని అనుకుని హుషారుగా పైకి లేచి చెప్పండి సార్ అని అడిగింది అమాయకంగా కళ్ళు రెపరెపలాడిస్తూ. బయట ఏం మాట్లాడావు? నేను నీ భర్తనా? బయట ఎక్కడా చెప్పనని చెప్పావు కదా, అంటే నువ్వు బెట్ ఓడిపోయినట్టే, అంటే లైఫ్ లాంగ్ నేను భార్యగా ఒప్పుకోనవసరం లేదు. పైగా రోహన్ చేత నా మనసు లోతుల్లో నుంచి నిన్ను భార్య అని చెప్పిస్తే వాడిని ఒప్పుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నా గురించి తెలిసి కూడా నా మీదే బెట్ వేస్తావా అని ఆవేశంగా వచ్చాడు ముందుకి. అయ్యో సార్, నేను మీ గురించి ఎక్కడ మాట్లాడాను? నేను మాట్లాడింది నా భర్త గురించి. నా భర్త కూడా మీలాగే కొంచెం క్రాక్ ఉన్నట్టు మాట్లాడతారు. ఎప్పుడు గాడ్జిల్లాలా అరుస్తూనే ఉంటారు. నన్ను చూస్తే చాలు మీద పడిపోతారు. నేను మీలా ఉన్న నా భర్త గురించి చెప్పాను కాదని మీరే నా భర్త అంటే పర్వాలేదు, మీరు ఫీల్ అవ్వండి. ఎందుకంటే నా భర్త మాత్రమే నా మాటలకి ఫీల్ అవుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఏంటి, ఒప్పుకుంటున్నారా మీరు నా భర్త అని పార్థు మొహంలోకి తొంగి చూస్తూ అడిగింది వరోధిని ఎగ్జైటింగ్గా. పార్థు వరోధిని మాటలకి నో, నువ్వు నా భార్య కాదు, నేను నీ భర్త కాదు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, కావాలని నన్ను తికమక పెడుతున్నావు కదా. కానీ ఇక్కడ ఉంది పార్థు, నీ మాటలకి లొంగడు. చూడు, రోహన్తో నా మీద బిట్ కట్టడం మాని, జన్మలో నేను నిన్ను నా భార్యగా ఒప్పుకోను అని సీరియస్గా అన్నాడు. పార్థు మాటలకి వరోధినికి కొంచెం బాధపడినా, పర్వాలేదు సార్, నా భర్త నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అన్న నమ్మకం నాకు ఉంది. బోర్డు మీరు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? ఇక్కడ మీరు నా బాస్, నేను మీ పర్సనల్ సెక్రటరీ అంతే. నేను జాయిన్ అయిన మొదటి రోజే అన్నారు మీరు పర్సనల్ విషయాలు ఆఫీస్లో డిస్కస్ చేయకూడదని. సో మీరు డిస్కస్ చేస్తే మీరు నన్ను భార్యగా ఒప్పుకున్నట్టే. ఇప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారో అని పార్థుని తికమక పెట్టి అమాయకంగా మొహం పెట్టి అడిగింది వరోధిని మాటలకు పార్థు పళ్ళు నూరుకుంటూ, నువ్వు దొరుకుతావే, ఏదో ఒక రోజు నా చేతికి దొరకకుండా పోవు అని సీరియస్గా చెప్పి కాలు బలంగా నేలకేసి కొట్టి బయటికి వెళ్ళిపోగానే వరోధిని తుఫాను వెలిసినట్టు రిలీఫ్గా ఒక నిట్టూర్పు విడిచి, అమ్మయ్యా, పార్థు గారినైతే ఆపేశాను. ఇక రోహన్ సార్ని ఎలాగోలా మెలిక పెట్టి ఆయన నా వెనక తిరగకుండా చేసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఆదిత్య లోపలికి వచ్చి, వదిన, యువర్ ఆసమ్ అంటూ వరోధిని సైడ్ నుంచి హక్ చేసుకుని, ఏమన్నా చెప్పావా రోహన్కి? వాడి జన్మలో అన్నయ్య నీ భర్త అని కనిపెట్టలేడు. అన్నయ్య తనంతట తానుగా చెప్పేంత వరకు, అంటే నీ బెట్లో నువ్వు గెలవటానికి మరో మార్గం వెతుక్కున్నావు కదా అని అడిగాడు. అంతే కదా ఆదిత్య, మరి మీ అన్నయ్య నెల దాటిపోయినా ఆయనలో చిన్న మార్పు కూడా తీసుకురాలేనప్పుడు దొరికిన అవకాశాన్ని వాడేసుకోవటమే. ఈ విధంగానైనా రోహన్ తప్పకుండా పార్థు గారి నోటి నుంచి నన్ను ఆయన భార్యగా చెప్పిస్తాడు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. కానీ ఒకటే బాధ, అనవసరంగా రోహన్లో ఫీలింగ్స్ రప్పిస్తున్నానేమోనని, తనని ఆడుకుంటున్నానేమోనని బాధగా ఉంది అని డల్గా అంది వరోధిని. నువ్వు అలా అనుకోకు వదిన. రోహన్ నీకు ప్రపోజ్ చేశాడు, నువ్వు రిజెక్ట్ చేశావు. కానీ తనే ఒప్పుకోకుండా నువ్వు కావాలని అడిగాడు. నువ్వు దొరికిన అవకాశాన్ని వాడుకున్నావు. అప్పటికీ చెప్పావు కదా బ్యాక్ స్టెప్ వేసుకోమని. తనే విననప్పుడు నీకెందుకు బాధ? నువ్వు తన విషయంలో ఏ తప్పు చేయటం లేదు. ముందు నువ్వు అన్నయ్య మీద కాన్సన్ట్రేషన్ చేయి. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అన్నయ్య మళ్ళీ కోపం తెచ్చుకుంటాడు. బాయ్ వదిన, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్థు తన క్యాబిన్లోకి వెళ్ళి జుట్టు పీక్కుంటూ, ఈ వరోధిని కావాలని అందరి ముందు నన్ను బ్లాక్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ నా గొంతులో ప్రాణం ఉండగా దానిని నేను నా భార్యగా ఒప్పుకోను అని మనసులో తనలో తానే శపథం చేసుకున్నాడు. కానీ
తనంతట తానుగా వరూధిని కావాలని అడిగే రోజు ముందు ఉందని గుర్తించలేకపోయాడు పాపం. ఇక్కడ రోహన్ సెల్లార్లోకి రాగానే అతని పార్ట్నర్ కోపంగా, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా రోహన్ నీకు? మనం ఈ ఆఫీస్కి ఎందుకు వచ్చాము? బిజినెస్ మీటింగ్ కదా. మరి నువ్వు ఇక్కడ ప్రపోజింగ్స్ పెట్టుకోవటం ఏంటి? ఆర్ యు మ్యాడ్ అని విరుచుకుపడ్డాడు. అసలే చిరాకులో ఉన్న రోహన్కి అతని పార్ట్నర్ మాటలు ఇంకొంచెం చిరాకు తెప్పించటంతో, ఆపు, ఇక్కడ నా జీవితం ఏమైపోతుందని నేను ఆలోచిస్తుంటే నీకు సిల్లీగా ఉందా? అక్కడ వరూధిని ఏదేదో చెప్పింది, ఏదేదో మాట్లాడింది. ముక్క అర్థమైతే ఒట్టు అని బేలగా మొహం పెట్టగానే అతని పార్ట్నర్ ఏం జరిగిందని ఆతృతగా అడిగాడు. గుర్తించాలి, ఇక్కడ కాన్వర్జేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. వరూధిని చెప్పిందంతా చెప్పి, అది జరిగింది. తనకి ఆల్రెడీ పెళ్ళయింది అంట. కానీ తన భర్తకి తనంటే ఇష్టం లేదంట. నన్ను యాక్సెప్ట్ చేయమంటే ఒప్పుకోను అంటుంది. తన భర్త ప్రాణం అంటుంది. ఎలా అయినా తన చేత నేనే తనకి బెస్ట్ అని అనిపిస్తాను. ముందు వరూధిని భర్త ఎవరో తెలుసుకోవాలి. దానికి ఏదైనా ఐడియా ఆలోచించాలి. ముందు పద ఆఫీస్కి వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళారు. రోహన్ తన క్యాబిన్లోకి అడుగు పెట్టగానే ఫోన్ రింగ్ అవ్వటంతో ఎవరు చేసుంటారో కూడా అర్థం చేసుకుని నేమ్ కూడా చూడకుండా శ్రావ్య అని డల్గా అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి. రోహన్ గొంతులో బాధ గుర్తించిన శ్రావ్య కంగారుగా, ఏమైంది రోహన్, ఎందుకు డల్గా ఉన్నావు, ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది. తన బాధ ఎవరితో పంచుకోవాలో అర్థం కాని రోహన్ ఏకరువు పెట్టి వరూధిని చెప్పింది మొత్తం చెప్పి, వరూధినికి పిచ్చి పట్టింది శ్రావ్య. చూసావా, తను నా ప్రేమను ఒప్పుకోలేదు. నాకు ఏడుపు వస్తుంది శ్రావ్య. అలా ఎలా నన్ను రిజెక్ట్ చేస్తుంది చెప్పు అని చిన్నపిల్లాడిలా అన్నాడు. శ్రావ్య కంగారుగా, బాధపడుకు రోహన్, నేను వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి మేఘాల మీద అరగంటలో రోహన్ ఆఫీస్లో వాలి రోహన్ ఛాంబర్లో అడుగుపెట్టింది. Thank you for listening and please like, share, comment and subscribe.